అందరికీ కూడా శ్రీ చైతన్య యాజమాన్యం తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 2025 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. అందరం చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే మండపేట రీజియన్ అంటే సుమారుగా మనకి 5 బ్రాంచ్ల వరకు ఇక్కడ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఉన్నాయి. 5 బ్రాంచ్లు కూడా అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనపరిచారు విద్యార్థులందరూ కూడా. దీనికి విద్యార్థులకి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకి ప్రధానంగా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందులో ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పరీక్షలు రాసినటువంటి మా విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా ఈ తాపేశ్వరం బ్రాంచ్లో చూసినట్లయితే మండపేటకు సంబంధించినంత వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాకే వన్నీ తెచ్చే విధంగా ప్రథమ మార్కుని సాధించి 597 మార్కులతోటి అత్యుత్తమైనటువంటి ఫలితాన్ని అందించడం జరిగింది. ఈ విషయానికి వచ్చేటప్పటికి మిగతా విద్యార్థులు కూడా చెక్ చేస్తే కేవలం 597 మార్కులే కాకుండా 596, 595, 594, 593, 592, 591, 590, 589, 588 వంటి వరుసగా 10 టాప్ మార్కులు కూడా ఒక మండపేట శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచే రావడం గమనార్హం. ఈ విధంగా మరి ఏ ఇతర స్కూల్కి కూడా రాలేదని చెప్పడం నేను ఎంతో గర్వపడుతున్నాను రీజనల్ ఇన్ఛార్జ్గా. అలాగే మండపేటలో అందరు విద్యార్థులు కూడా అత్యుత్తమంగా విద్యని అభ్యసించి చక్కటి ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి ద్రాక్షారామ బ్రాంచ్ మండపేట రీజియన్ అంటర్లో ఉన్నటువంటి ద్రాక్షారామ బ్రాంచ్లో కూడా 595 మార్కులు సాధించి ద్రాక్షారామ టౌన్ ఫస్ట్గా నిలవడం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. అనపర్తిలో కూడా 593 మార్కులు సాధించి అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనపరిచారు. అలాగే రావులపాలెంలో కూడా 593 మార్కులు సాధించి రావులపాలెం టౌన్ ఫస్ట్గా నిలవడం కూడా ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. రామచంద్రపురం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు కూడా 590 మార్కులు పైగా సాధించి ఎంతో అత్యుత్తమైన ప్రతిభ కనపరిచారు. ముఖ్యంగా ఇందులో చూసుకుంటే మ్యాథమెటిక్స్లోను అలాగే సైన్స్ సబ్జెక్ట్లో కూడా 100కి 100 మార్కులు తెచ్చుకోవడం అనేటువంటిది చాలా ఆనందాన్ని ఇచ్చింది. కేవలం సబ్జెక్టులోనే కాకుండా లాంగ్వేజెస్లో కూడా 100కి 100 మార్కులు తెచ్చుకోవడం, తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ 3 లాంగ్వేజ్ సబ్జెక్టులో కూడా 100కి 100 మార్కులు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు విద్యార్థులందరూ కూడా మంచి ఆనందోత్సవాలతో ఈరోజు అకాడమిక్ ఇయర్ క్లోజింగ్ సందర్భంగా 23వ తారీఖుని సెలబ్రేట్ చేసుకుంటాం మామూలుగా మేము. ఆ సెలబ్రేషన్స్లో భాగంగా ఇది కూడా రావడం, ఇది రెండోసారిగా రావడం మరి ఎంతో ఆనందం. ఎందుకంటే గత విద్యా సంవత్సరం 2023-24 సంవత్సరంలో కూడా ఇదే విధంగా కోనసీమ జిల్లాకి ఏకైక టాపర్గా మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మండపేట బ్రాంచ్ రావడం జరిగింది. మరలా ఈ సంవత్సరం కూడా ఆఖరి రోజే రిజల్ట్ రావడం, మరలా క్రిందటి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అనపర్తి అలాగే మండపేట, రామచంద్రపురం, రావులపాలెం, ద్రాక్షారామం 5 బ్రాంచ్లో కూడా మరలా ఈ మండపేట బ్రాంచ్ నుంచే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ప్రథమ స్థానం మనం తాపేశ్వరం బ్రాంచ్ మండపేట బ్రాంచ్ నుంచి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రత్యేకించి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా ఉపాధ్యాయ సిబ్బందికి, ముఖ్యంగా ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇంతటి ఘన విజయం సాధించడానికి గల ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీ చైతన్య స్కూల్స్ టెక్నో కరికులం యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్. ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ మాకు అందించినటువంటి విజయవాడ సెంట్రల్ ఆఫీస్ టీం ఏదైతే ఉందో వాళ్ళు నవంబర్ నెల నుంచి కూడా సిలబస్ని రివిజన్ చేస్తూ అలాగే గవర్నమెంట్ షెడ్యూల్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి షెడ్యూల్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఆ షెడ్యూల్తో పాటు విద్యార్థులకి స్ట్రెస్ లేకుండా, ఒత్తిడి పెరగకుండా ఈజీ ప్లానింగ్ చేస్తూ 10th క్లాస్కి ప్రత్యేకమైనటువంటి స్టడీ అవర్లు నిర్వహించి ఎక్కడైతే పాయింట్లో తక్కువగా వస్తున్నారో అది మనం ఫైండ్ అవుట్ చేసి ఎర్రర్ ఫైండింగ్ ద్వారా వాళ్ళు ఎక్కడైతే డ్రాబ్యాక్లో ఉన్నారో గుర్తించి విద్యార్థి పట్ల 1-on-1 మా డైరెక్టర్ నాగేంద్ర గారు చెప్పినట్టుగా 1-on-1 ప్రోగ్రామ్ నిర్వహించి ప్రతి విద్యార్థికి మేలు జరిగే విధంగా, అంటే విద్యార్థులందరూ ఒకే విధంగా ఉండరు. కొన్ని సబ్జెక్టుల్లో ఒకరు ముందుగా ఉంటారు, కొన్ని సబ్జెక్టులో ఒకరు ముందుగా ఉంటారు, కొన్ని సబ్జెక్టులో ఒకరు కొంచెం స్లోగా ఉంటారు. ఆ వెనుకబడినటువంటి విద్యార్థులను ఎవరినైతే గుర్తించి కేవలం టాప్ మార్కులను దృష్టి పెట్టుకోకుండా 100కి 100% పాస్ పర్సెంటేజ్ ఇవ్వడం కూడా అది చాలా రిమార్కబుల్ అచీవ్మెంట్గా మేము భావిస్తున్నాం. రిమార్కబుల్ అచీవ్మెంట్గా భావిస్తున్న సందర్భంగా చూస్తే అత్యధికంగా మాకు వచ్చినటువంటి మార్కులే కాకుండా ఇంకా తక్కువ స్థాయిలో కూడా వచ్చినటువంటి మార్కులు కూడా మేము చూసినట్టయితే 400 తక్కువ ఎవరికి రాలేదు. సో అది చాలా ఆనందంగా ఇచ్చింది. ఎందుకంటే విద్యార్థి తల్లిదండ్రులు మావాడు పాస్ అయితే చాలనేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మావాడికి మంచి మార్కులు వచ్చాయని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. టాప్ పేరెంట్స్తో పాటు ఇప్పుడు నేను చూస్తే బయట చాలామంది పేరెంట్స్ కూడా ఉన్నారు. అందులో ఈ స్లో లెర్నర్స్ పేరెంట్స్ కూడా వాళ్ళు రావడం కానీ
సార్ మా బాబుకి మేము పాస్ అయితే చాలనుకున్నాం సార్, కానీ 400 పైగా మార్కులు వచ్చాయి, హ్యాండ్ రైటింగ్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే శ్రీ చైతన్య అకాడమిక్ టెక్నో ప్రోగ్రాంలో ఉన్నటువంటి ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మీద శ్రద్ధ వహించడం, కాలిగ్రఫీ ఇన్ఛార్జ్ని తీసుకురావడం. అంటే ఎక్కడైతే మనం చేతిరాత బాగుంటుందో అక్కడ ఎక్కువ మార్కులు వస్తాయనేటువంటి ఉద్దేశాన్ని గుర్తించే హ్యాండ్ రైటింగ్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ. అలాగే అకాడమిక్ ప్రోగ్రామ్కి సంబంధించినంత వరకు ఈ 10th క్లాస్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏది కూడా ఇబ్బంది లేకుండా వాటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ, డైలీ క్లాస్ టెస్టులు నిర్వహిస్తూ, ఆబ్జెక్టివ్ మీద దృష్టి సారిస్తూ, అలాగే లాంగ్వేజెస్లో గ్రామర్ మీద ఎక్కువ దృష్టి సారిస్తూ చాలా మా విద్యార్థులతో పాటుగా మా ఉపాధ్యాయులు కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మేము ఎంత ఆనందపడ్డామో లేదో తెలియదు, కానీ మేము చదువుకున్న సందర్భంలో మా విద్యార్థులకి ఈ విధంగా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈరోజు చూస్తే పిల్లల కోలాహలం అసలు వాళ్ళతో పాటు మేము డ్యాన్స్ చేయాలి అనేటువంటి ఆనందాన్ని వచ్చింది. ఎందుకంటే ఒక చీర్ఫుల్ మూమెంట్గా ఈరోజు మేము దీన్ని పరిగణిస్తున్నాం. ముఖ్యంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆంధ్రప్రదేశ్ స్థాయిలో 599 మార్కులు అత్యధిక మార్కులు సాధించి వైజాగ్ జోన్లో యలమంచిలి బ్రాంచ్ నుంచి విద్యార్థి 599 మార్కులు సాధించి శ్రీ చైతన్యలోనే స్టేట్ ఫస్ట్ మార్క్గా ఉండడం అనేది చాలా ఆనందదాయకం. అలాగే 598 మార్కులు వైజాగ్లో పిల్లలు, అలాగే రాజమండ్రిలో పిల్లలు, అలాగే అమలాపురంలో పిల్లలు, ఈ విధంగా మన మండపేటలో పిల్లలు. అంటే ఒక పట్టణ స్థాయిలో ఇచ్చేటువంటి అకాడమిక్ ప్రోగ్రాము, పట్టణ స్థాయిలో ఉన్నటువంటి టీచర్లు, అక్కడ ఉండేటువంటి అకాడమిక్స్కి ధీటుగా ఇటువంటి ఇది పట్టణం పూర్తి స్థాయిలో కాదు, కానీ ఒక మేజర్ టౌన్గా దీన్ని పరిగణించినప్పుడు మండపేట లాంటి ఒక విలేజ్లో ఇక్కడ కూడా మంచి మార్కులు సాధించడం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాంచ్లో ద్రాక్షారామ లాంటి చిన్న ఒక విలేజ్లో కూడా అక్కడ మన శ్రీ చైతన్య స్కూల్ స్టార్ట్ చేసాం. అక్కడ కూడా 595 మార్కులతో ఈ సంవత్సరం వాళ్ళకి ఫస్ట్ రిజల్ట్, వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది. పైగా 591, 589 ఇటువంటి అత్యధికమైన మార్కులు తీసుకురావడం అనేది సర్వసాధారణమైన విషయం కాదు. ఎక్కడో ఒకటో రెండో విద్యార్థులకు వచ్చినప్పుడు మామూలుగా బాగా చదివే పిల్లలకు వచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక 580 మార్కులు పైన ఉన్న విద్యార్థులే దాదాపుగా మండపేట రీజియన్లో 92 మంది ఉండడం మామూలు విషయంగా మేము పరిగణించలేదు. దీనికి కేవలం ఏంటంటే విజయవాడ శ్రీ చైతన్య స్కూల్స్ మా అకాడమిక్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మేము డీవియేషన్ లేకుండా మా కోఆర్డినేటర్ కిరణ్ పాండే గారు కానీ, అకాడమిక్ సెంట్రల్ ఆఫీస్ హెడ్ ఎవరైతే ఉన్నారో సతీష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మాకు ఇచ్చిన గైడెన్స్, ఎవ్రీ టైం జూమ్ మీటింగ్స్ పెట్టి విద్యార్థుల్ని ట్రైనప్ చేస్తూ, అలాగే ఉపాధ్యాయులు కూడా ట్రైనప్ చేస్తూ వాళ్ళకి వర్క్షాప్స్ నిర్వహించి, ఆ వర్క్షాప్స్లో వాళ్ళు టీచర్లు కూడా ఎటువంటి కీ ఫ్యాక్టర్స్ తెలుసుకొని విద్యార్థులకి తక్కువ టైంలో స్ట్రెస్ లేకుండా ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చే విధంగా డెవలప్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ విషయం గురించి అయితే మాత్రం గత 15 సంవత్సరాలుగా నేను శ్రీ చైతన్యలో పనిచేస్తున్నాను. ప్రిన్సిపల్గా పనిచేసాను, ఇప్పుడు రీజనల్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. ప్రతి క్షణం కూడా అబ్జర్వ్ చేసిన ప్రతి సంవత్సరం రిజల్ట్స్లో కూడా ఇలాంటి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ రావడం అనేది మనసుకి ఎంత ఆనందాన్ని ఇస్తుంది. దాదాపు మేము శ్రీ చైతన్యలోకి వచ్చిందంటే నాకు 15వ బ్యాచ్ని పంపించిన విధంగా 10th క్లాస్ రిజల్ట్స్కి ప్రతిసారి ట్రమండస్ రిజల్ట్స్ ఇస్తున్నాం. అయితే ఈసారి అద్భుతమైన రిజల్ట్లో భాగంగా ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తంలో టాప్ 10 మార్క్స్ సాధించినటువంటి విద్యార్థులు చూస్తే అది ఒక్క మండపేట శ్రీ చైతన్య టెక్నో స్కూల్లోనే ప్రతి విద్యార్థికి, అంటే మొత్తం మనం చూసుకున్నట్టయితే 597, తర్వాత 96, 95, 94 ఎక్కడో ఒక మార్క్ కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూషన్గా ప్రతి మార్కు కూడా మన విద్యార్థులకే రావడం. అలా 588 నుంచి చూస్తే 597 లోపల దాదాపు 14 మందికి మార్కులు రావడం జరిగింది. అంటే మధ్యలో 595 వచ్చి తర్వాత 593 వస్తే 594 మిస్ అవుతామో అనడానికి లేదు. మరి బై గాడ్స్ గ్రేస్ చక్కగా అందరికి ఒక్కొక్క మార్కు కూడా ఎక్కడ లేకుండా చక్కగా 597, 96, 95, 94, 93, 92, 91, 90, 89, 88 ఇంకా 87, 86 చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ కేవలం అత్యధిక మార్కులని సాధించిన విద్యార్థులు గొప్పతనం గురించే కాకుండా కొంతమంది విద్యార్థులు ఉన్నారు మన మండపేట రీజియన్లో, అనపర్తిలో కానీ, అలాగే ద్రాక్షారామాలో కానీ, రావులపాలెంలో కానీ చూసినట్టయితే మండపేటలో కూడా కొంతమంది విద్యార్థులు అంటే అంత అకాడమిక్ పర్ఫార్మెన్స్ స్పీడ్గా ఉండే విద్యార్థులు ఉంటారు. ఎందుకంటే ప్రతి విద్యార్థి యొక్క విద్యా స్థాయి ఒకే విధంగా ఉండదు. వాళ్ళకు ఉండేటువంటి ఈ ఏదైతే పర్ఫార్మెన్స్ లెవెల్ ఉందో ఆ పర్ఫార్మెన్స్ లెవెల్ ఒకేలా చూపించలేదు. కొంతమంది స్లో ఉండేటువంటి విద్యార్థులు ఉంటారు. శ్రీ చైతన్య అంటే అంతసేపు మీరు ఏమనుకుంటారంటే టాపర్స్ని దృష్టిలో పెట్టుకుంటారు, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారనేటువంటిది తప్పు. ప్రత్యేకించి మా డైరెక్టర్ గారు నాగేంద్ర గారు, సీమ మేడం గారు చెప్పినటువంటి మాటలు మాకు ప్రతి మీటింగ్లో ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా క్యాంపస్లో కూడా అవే మాట్లాడబడతాయి. మనం విద్యార్థులను కేవలం
చదువుతున్నటువంటి విద్యార్థుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం కాదు, స్లోగా చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ స్లో లెర్నర్స్ మీద కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసి విద్యార్థులు తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రూవ్ చేయడం కోసం సపరేట్ ప్రోగ్రామ్ డిజైన్ చేయండి. వాళ్ళ మీద కూర్చొని, వాళ్ళ దగ్గర కూర్చొని 1-on-1 ప్రోగ్రామ్ పెట్టి వర్టికల్ టీచింగ్, హారిజాంటల్ టీచింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడైతే డ్రాబ్యాక్ అవుతున్నారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి తరువుగా నేర్పించి వాటికి తక్కువ క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఏ విధంగా ఈజీగా సింప్లిఫికేషన్గా రాస్తే ఎక్కువ మార్కులు గెయిన్ చేయగలుగుతారు ఆ విధమైనటువంటి ట్రైనింగ్ మాకు ఇవ్వడం, తద్వారా మా ద్వారా ఉపాధ్యాయులకు ఇవ్వడం, ఉపాధ్యాయులు విద్యార్థుల దగ్గర పెట్టుకొని చూసుకోవడం, ఆ విద్యార్థుల్ని ఆ విధంగా ముందుకు తీసుకొచ్చి 100% పాస్ రిజల్ట్తో పాటు మంచి రిజల్ట్ అంటే ఎవరికి 400 స్లో లెర్నర్కి కూడా 400 మార్కులు ఫైన్ రావడం అనేటువంటిది వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్కి చెప్పినటువంటి ఉపాధ్యాయులకి చాలా మనస్ఫూర్తిగా అలాగే తల్లిదండ్రులకి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఆనంద డోలికల్లో ఉన్నాం, అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను కూడా ఆనందాన్ని పంచుకోవాలని చెప్పి అనుకుంటూ మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ ఛానల్ వారికి సంతోషం తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఇంతటి ఘన విజయాన్ని మాకు అందించినటువంటి శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం మండపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. శ్రీ చైతన్య మేనేజ్మెంట్ నుంచి లక్ష్మీనారాయణ గారు సార్ మీరు రండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ సందర్భంగా మీకు శ్రీకాజ్ ఇస్తాం, చక్కగా మీరు కూడా ఈ తీపి సంతోషాన్ని మీరు పొందాలని కోరుకుంటున్నాను. Congratulations.